యెస్. మన దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా అనేక రకాలైనటువంటి మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఒక నాయకుడు ఇంకో పార్టీలోకి వెళ్ళడం, ఒకరినొకరు దూషించుకోవడం ఇవి తరచూ జరుగుతూనే ఉంటాయి. అసలు ఎప్పుడు కూడా రాజకీయంలో స్నేహం కానీ, లేకపోతే శత్రుత్వం కానీ కంటిన్యూగా ఉండదనేది తలపండిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెబుతూ ఉన్నటువంటి మాట ఇది. ఇది సత్యం కూడా. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎవరికి కూడా శత్రువు కాదు, ఎవరికి కూడా మిత్రుడు కాదు ఈ రాజకీయంలో. సో ఇలాంటి పరిణామాల మధ్య కొన్ని కొన్ని విపరీతమైనటువంటి అంటే పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే వింత పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి ఏంటి అంటే పార్టీలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉండి దూషించుకుంటారు. అదే పార్టీల్లో ఉండి అదే పార్టీ నేతలపైన కూడా దూషించుకుంటూ ఉంటారు. అయితే ప్రతిపక్షంలో ఉండి దూషించినప్పుడు పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు కాబట్టి ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నప్పుడు అదే వాళ్ళు ప్రజలు ఎవరికి తీర్పునిస్తే వాళ్ళు గెలుస్తారు. ప్రజలు తీర్పుని ఇవ్వని వారు ఓడిపోతూ ఉంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు తిట్టుకున్నా కూడా ఏదో ఒక సమయంలో ఒకటైపోతుంటారు. కానీ అదే పార్టీలో ఉండి అదే పార్టీ నేతలపైన తిట్టడం కానీ, అదే పార్టీలో ఉండి సొంత అంటే కుటుంబ పాలన చేసేటువంటి కొన్ని పార్టీలు ఉంటాయి. ఏది ప్రాంతీయ పార్టీలు. అలా ప్రాంతీయ పార్టీల్లో ఉండి అదే కుటుంబ సభ్యుల్లో అంటే వాళ్ళతో పాటు పార్టీలో కొనసాగుతూ అదే కుటుంబ సభ్యులపైన కావచ్చు, అదే పార్టీ నేతలపైన కావచ్చు, ఈ విధంగా మాట్లాడినప్పుడు సస్పెన్షన్కు గురైనటువంటి దాఖలాలు దేశంలో చాలా ఉన్నాయి. మరి ఇది కొత్త కవితదేనా, లేకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇలాంటి సినారియాల్లో కవిత మాత్రమే ఇలా సస్పెండ్ అయ్యిందా అంటే ఖచ్చితంగా కాదని అంటారు మేధావులు. మరి మన దేశంలో ఇది వరకు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా సస్పెండ్ అయ్యారు ఓసారి అవన్నీ చూస్తే ఖచ్చితంగా కవిత వ్యవహారంలో జరిగిన విషయంలో రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా మీరే క్లారిటీ ఇద్దరు. సో ముఖ్యంగా ఫస్ట్ అజిత్ పవార్, ఈయన ఏఎన్సిపి పార్టీ అధినేత అంటే స్థాపించిన వ్యక్తి. ఇక మహారాష్ట్రలో ఏదైతే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఏఎన్సిపి పార్టీ, ఆ ఏఎన్సిపి పార్టీలోనూ అంటే ఒకప్పుడు కుటుంబ కలహాలు జరిగినాయి. ఏ విధంగా అయ్యా అంటే రాజకీయ కురువృద్ధుడైనటువంటి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించినటువంటి ఏఎన్సిపిలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఆయన సోదరుని కొడుకు అజిత్ పవార్ ఒకానొక సమయంలో ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీ నేతలపైన విపరీతంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళపైన అంటే ఆరోపణలు చేయడము, ఆ పార్టీ నేతలపై వాళ్ళతోనే వాగ్వాదాలకు దిగేవాడు. ఈ తరుణంలో అజిత్ పవారే తనకు తాను ఆ పార్టీని చీల్చే ప్రయత్నం చేశాడు, చీల్చాడు కూడా. అంటే ఆ పార్టీని ఇప్పుడు 2023 జూలైలో ఆ పార్టీని పూర్తిగా కూడా ఏఎన్సిపి అజిత్ పవార్ ఏఎన్సిపిగా ఆయన విడిపోయాడు. అలా విడిపోయిన తర్వాత ఏం జరిగింది, అతడు అంటే తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో తన ఎమ్మెల్యేలను తన వెంట తీసుకొని అంటే తనకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో తన ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకొని పోయి ఎవరైతే షిండే శివసేన పార్టీ ఉందో శివసేన ఇంకా బీజేపీ అలియన్స్ అయ్యాయి కదా, ఈ బీజేపీ అలియన్స్ నేతృత్వంలో ఏర్పడినటువంటి మహారాష్ట్ర ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డాడు అప్పుడు. సో ఆ టైంలో ఆయనకు అజిత్ పవార్కి ఉప ముఖ్యమంత్రిని చేసింది ఈ కూటమి. సో అనంతరం మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్స్ అంటే 2024 ఎలక్షన్స్ జరగడం, ఆ తర్వాత ఇంకా మళ్ళీ బీజేపీ అజిత్ పవార్ ఏఎన్సిపి ఇవన్నీ కలిసిపోయి మళ్ళీ పోటీ చేసి అధికారాన్ని మళ్ళీ కూడా దక్కించుకున్నాయి అనమాట. ఈ రకంగా అంటే అదే పార్టీలో ఉండి సొంత వ్యక్తులాగా అందరూ కలిసి కట్టుగా ఆ పార్టీలో కొనసాగి నాయకులు ఆ పార్టీ నేతలపైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా అక్కడ అంటే ఆ పార్టీ నుంచి విడిపోయి ఇక్కడ ఇతను సస్పెండ్ చేయలేడు, తనంతకు తాను సస్పెండ్ చేయ అంటే విడిపోయి తనంతకు తానే కొట్లాడి విడిపోయి తను పార్టీ పేరును పెట్టుకొని ఆ పార్టీని తీసుకుపోయి వేరే వాళ్ళతో అంటే ఎవరైతే ప్రతిపక్షం నేతలు ఉంటారో అంటే ఈ యొక్క వీళ్ళు బయటికి వెళ్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలలో పోయి వీళ్ళు గెలవడం. ఎందుకంటే చెరుతు సాధించుకోవాలి కాబట్టి, ఆ పంతం చెల్లించుకోవాలి కాబట్టి, ఆ రకంగానో లేకపోతే వీళ్ళ రాజకీయ స్వార్థం అంటే వీళ్ళ రాజకీయ ఎదుగుదల రేపటి నాడు వీళ్ళు కూడా రాజకీయంగా పడిపోకుండా ఉండడానికి ప్రతిపక్షంగా ఈ ప్రస్తుత పార్టీకి ప్రతిపక్షంగా ఏ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీని ఏ పార్టీ ఢీకొట్టగలుగుతుంది అనే పార్టీలో మాత్రమే వీళ్ళు వెళ్ళి చేరడం జరుగుతుంది, లేదంటే కొత్త పార్టీలు పెట్టడం జరుగుతుంది. ఇదే తరుణంలో ఇట్లా అజిత్ పవార్ కూడా అక్కడ మహారాష్ట్రలో కొత్త పార్టీ పెట్టి ఇట్లా వేరే వాళ్ళ పార్టీలలో కలిసిపోయి ఇట్లా ఆయన పనులు చేసుకు ఉన్నారు. అంటే ఆయన సక్సెస్ అయింది అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ అతను సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. సో ఇక ఇదే వ్యవహారం ప్రస్తుతం మన తెలంగాణలో కూడా కొనసాగుతూ ఉంది. అయితే అంశాన్ని మాట్లాడుకుందాం. అయితే తర్వాత ఏది అలిగిరి డిఎంకే పార్టీ. ఇక డిఎంకే పార్టీ గురించి మనం దక్షిణాదిలో మనం ఎవరు చెప్పుకోనవసరం లేని పార్టీ, ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి ద్రవిడ ఏదైతే మున్నేట్రా
కగజం అదే డిఎంకే పార్టీలోనూ కూడా ఇలాంటి కుటుంబ పోరు సాగింది. ఇక దివంగత నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుల మధ్య రాజకీయ వారసత్వ విషయంలో కూడా వివాదం తలెత్తినుండే. ఆ వివాదం చిలికి వానయి అది పెద్ద వివాదానికే దారితీసింది. కరుణానిధి ఉన్న సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు ఎంకే అళగిరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన చేసేవాడు, ఆయన పెద్ద కుమారుడు. అప్పుడే ఆయన ఉన్న టైంలోనే ఈ విధంగా పార్టీలో వ్యతిరేక పనులు, పార్టీ నేతలపైన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. ఇలా చేసినప్పుడు డిఎంకే నుంచి బహిష్కరణ వేటుకు గురైపోయాడు అనమాట. ఎవరు? ఈయన యొక్క పెద్ద కొడుకు డిఎంకే పార్టీ నుంచి ఖచ్చితంగా బయటికి, అంటే మళ్ళీ ఆయన పైన కూడా ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు, బహిష్కరణకు గురైపోయాడు. ఇది తమిళనాడులో జరిగినటువంటి ఘటన. ఇది ఒకటి. అంటే ఆ తర్వాత కరుణానిధి రాజకీయ వారసుడిగా ఎంకే స్టాలిన్ పార్టీని నడిపించిండు. ఆ తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన బహిష్కరణకు గురైన తర్వాత కరుణానిధి రాజకీయ వారసుడిగా ఎంకే స్టాలిన్ దాన్ని నడిపించిండు. ఇక 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిండు ఆయన స్టాలిన్. ఇక అనుప్రియ పటేల్ అప్నాదల్ పార్టీ అనుప్రియ పటేల్ అప్నాదల్ పార్టీ, ఈమెది కూడా సేమ్ ఎట్లుంటుంది అంటే సేమ్ మన కవితక్కది ఉన్నట్టే ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోని మరో పార్టీ అప్నాదల్లోనూ కుటుంబ పోరు జరిగి ఉండే. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది అప్నాదల్ పార్టీలో. అయితే అప్నాదల్ పార్టీ వ్యవస్థాపకులు సోన్లాల్ పటేల్ తన కుమార్తె అనుప్రియ పటేల్ పైనే సస్పెన్షన్ వేటు వేశారు. ఎందుకంటే అప్నాదల్ పార్టీలో చీలిక తేల్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈమె ఆ పార్టీ నేతలపైనే గ్రూప్ రాజకీయాలు చేసింది. ఆ పార్టీలోనే ఉండి, అంటే సొంత కూతురే ఇలా గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఉందన్న కోణంలో ఆయన ఏం చేసిండంటే ఆమెను, ఈ సోన్లాల్ పటేల్ అనే వ్యక్తి ఈమెను సస్పెండ్ చేసిండు అనమాట, అనుప్రియను. ఇక సస్పెండ్ చేసిన తర్వాత అనుప్రియ పటేల్ ఊకుంటుందా? ఆమె పైన చర్యలు చేసినట్లు ఆ పార్టీ తెలిపింది. దీంతో ఇంకా సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత అనుప్రియ పటేల్ ఏం చేస్తుంది? ఆమె ఊకుంటుందా? ఆమె ఏ పార్టీ, ఈ యొక్క పార్టీకి ప్రతిపక్ష పార్టీ ఉందో ఆ ప్రతిపక్ష పార్టీ ఆ టైంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీలో పోయి కలిసింది అనమాట. బీజేపీలో కలిసి ఇక ప్రస్తుతం అనుప్రియ పటేల్ కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నాం. సో ఈ రకంగా ఆమె పార్టీ అయితే పెట్టలేదు, ఈమె పార్టీలో చేరింది. సో ఈ రకంగా చూస్తే ఈమె కూడా ఒక రకంగా సక్సెస్ అయినట్టే. అంటే ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, పడిపోలేదు. వాస్తవానికి సక్సెస్ అంటే పెద్ద సక్సెస్ కాదు, పడిపోలేదు. సో ఇక్కడ ఇది వ్యవహారం. ఇంకొకటి, ఇక మన కవితక్క లాస్ట్కి మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే క్లియర్గా మనం కంక్లూజన్ ఇద్దాం కదా. మేనకా గాంధీ గురించి కాంగ్రెస్లో కూడా, అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఈ కుటుంబ పాలన, ఈ కుటుంబ తగాదాలు అదే పార్టీలో ఉండి తగాదాలు అనేటివి తప్పలేదన్నట్టు. మేనకా గాంధీ వ్యవహారంలో ఈ కాంగ్రెస్ పార్టీలు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజీవ్ గాంధీ సతీమణి మేనకా గాంధీ. ఈ మేనకా గాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యింది. ఎందుకయ్యా అంటే సంజయ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మేనకా గాంధీని 1982లో ఇందిరాగాంధీతో విభేదాల కారణంగా, అంటే ఇందిరాగాంధీతో ఉన్నటువంటి విభేదాల కారణంగానే, అంటే ఆ కారణంగా సంజయ్ గాంధీ మరణానంతరం ఇదంతా కూడా ఆయన చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి అనేటివి అప్పట్లో చాలా హాట్ టాపిక్గా మారిపోయి ఉన్నాయి. అంటే అది ఏంటి ఏమనేది ఇంకా ఇప్పటికి కూడా అదొక సస్పెన్షన్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే కొందరు కొన్ని రకాలుగా ఆ గాసిప్స్ అయితే ఉన్నాయి, కొన్ని రకాలు మాట్లాడుతూ ఉంటారు. అది ఎంత వాస్తవం అనేది తెలియదు. కాబట్టి ఆ వాస్తవాలు ఆమెకు తెలుసో ఏమో, కాబట్టి ఇందిరాగాంధీతో ఆమెకు వివాదాలు ఏర్పడ్డాయి. 1982లో ఇందిరాగాంధీతో అలాంటి విభేదాలు దారితీసింది మొత్తానికి సంజయ్ గాంధీ మరణం. సో సంజయ్ గాంధీ వారసురాలిగా రాజకీయాల్లోకి రావాలనుకున్న మేనకా గాంధీ ఆశయాలు ఇందిరాగాంధీ ఆలోచనలకు సరిపోయేవి కాదు. సో ఇందిరాగాంధీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజయ్ గాంధీ యొక్క వారసురాలుగా రావాలనుకుంటున్నటువంటి మేనకా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆమె ఆలోచనలు అనేటివి ఇందిరాగాంధీకి అసలు నచ్చేవి కాదు, ఖచ్చితంగా నచ్చేది కాదనమాట. సో ఇది వ్యవహారం. సో ఇక అప్పటికే తన పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని రాజకీయాలలో తేవాలని అప్పటికే అనుకుంటుంది ఇందిరాగాంధీ. సో ఆ కోణంలో కూడా ఈమెను సంజీవ్ గాంధీ వారసురాలుగా రాజకీయాల్లోకి తీసుకురావాలనేది అసలు ఇష్టం లేదు. సో రాజీవ్ గాంధీనే రాజకీయ వారసులుగా తీసుకురావాలనేది ఇందిరాగాంధీ యొక్క ఆలోచన. ఈ టైంలో ఇలా విభేదాలు ఏర్పడి ఆమెను కూడా ఇందిరాగాంధీ ఈ క్రమంలోనే పార్టీలోని తన మద్దతుదారులతో కలిసి 1982లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సంజయ్ విచార్ మంచ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని మేనకా గాంధీ సొంతంగా ఏర్పాటు చేయడం సంచలనం రేపింది. ఈ టైంలో ఈమె 1982లోనే ఉత్తరప్రదేశ్లో ఏం చేసిందంటే
సంజయ్ విచార్ మంచ్ పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ పర్మిషన్ లేకుండా, అంటే ఆమె సొంత నిర్ణయం తీసుకుంది మేనకా గాంధీ. ఈ సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల అదే పెద్ద పొరపాటుకు దారి తీసింది అనమాట. ఇది కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని ప్రోత్సహించే చర్యగా భావించినటువంటి ఇందిరాగాంధీ మేనకా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించింది. అనంతరం జనతాదళ్ పార్టీలో చేరి ఇక ఎంపీగా కూడా ఆమె గెలిచింది. జనతాదళ్ పార్టీలో చేరి ఎంపీగా గెలిచింది. ఇక ప్రస్తుతం బీజేపీలో కూడా కొనసాగుతున్నటువంటి మేనకా గాంధీ ప్రస్తుతం బీజేపీలో కూడా కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉంది. అంటే ఇక్కడ అంత పెద్ద పార్టీలోనే ఇందిరాగాంధీ టైంలోనే ఇందిరాగాంధీ కొడుకులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో కొడుకులే, అంటే ఆమెనే ఇద్దరికి సపోర్ట్ చేయలేకపోయింది. అంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీలోనే ఇలా కుల రాజకీయాలు ఈ విధంగా ఉండే, అంటే ఏవి ఫ్యామిలీ కుటుంబ రాజకీయాలు ఈ విధంగా ఉండే, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ టైంలో ఈ సంజీవ్ గాంధీ వారసురాలుగా మేనకా గాంధీ రాజకీయాల్లోకి రావడం అనేది అప్పటికే ఆమెకి ఇష్టం లేదు ఇందిరాగాంధీకి. ఇదే టైంలో ఇక మేనకా గాంధీ ఆమె కూడా ఒక సపరేట్ ప్రోగ్రామ్ పెట్టేసి ఆ ప్రోగ్రాంలో అంటే ఈ ఇందిరాగాంధీ కానీ కాంగ్రెస్ నేతలపైన, అంటే ఇందిరాగాంధీ కాస్త ఏదో వ్యతిరేకంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసింది అనే ఆలోచన వచ్చింది ఆమెకు. ఈమె చేయలేదు, కానీ నేను చెప్పినట్టు వినట్లేదు, నాకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తుంది అన్న కోణంలో ఇందిరాగాంధీ ఫీల్ అయింది ఆ టైంలో. కాబట్టి ఏం చేసిందంటే ఈమె పైన సస్పెన్షన్ వేసింది. సస్పెన్షన్ వేయడం వల్ల ఈమె పోయి ఏం చేసింది, వేరే పార్టీలో చేరింది అనమాట. ఇక మేనకా గాంధీ బహిష్కరించింది. ఆ తర్వాత జనతాదళ్ పార్టీలో చేరింది, ఎంపీగా గెలిచింది. ఇట్లా అంటే ప్రస్తుతం బీజేపీలో ఆమె మళ్ళీ ప్రస్తుతం కూడా కేంద్ర మంత్రిగా కొనసాగుతుంది. ఇంకా మన తెలుగు రాష్ట్రంలోనే నందమూరి హరికృష్ణ విషయం తీసుకుంటే, నందమూరి హరికృష్ణ టీడీపీలో ఉండే. అయితే టీడీపీలో ఆ టైంలో కొన్ని జరిగినాయి అన్నట్టు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ఎన్టీఆర్ టైంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. పార్టీ గీత దాటారన్న కారణంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ లైన్ దాటిందని చెప్పి. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత పార్టీలో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకలు కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు విషయంలో కావచ్చు, అక్కడ గ్రూప్ రాజకీయాలు ఏర్పడి ఉండే. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీలోనే అప్పటికే చంద్రబాబు వర్గం అని చెప్పేసి, ఎన్టీఆర్ వర్గం అని చెప్పేసి ఇంటర్నల్గా చంద్రబాబు ఒక టీంను మెయింటైన్ చేసిండు అనేది ఆ టైంలో జరిగినటువంటి ఆ మ్యాటర్ అది. సో అలా ఇంటర్నల్గా ఆయన గ్రూప్ రాజకీయాలు చేసి కావాలనే ఎన్టీఆర్ను ఇలా ఓడించే ప్రయత్నాలు చేసి ఎన్టీఆర్ను రాజకీయంగా విఫల ఫలితం చేసి ఇక ఆయన మరణానికి కారకుడు అయ్యిండు అన్న కోణంలో ఎవరైతే ఉన్నారో చంద్రబాబు పైన ఆ టైంలో హరికృష్ణ కాస్త కోపంగా ఉన్నాడు అనమాట. సో ఈ తరుణంలో హరికృష్ణ పార్టీలో కూడా ఆయన కూడా తన వంతుగా కూడా తన యొక్క మెజారిటీని చూపించుకునే ప్రయత్నం చేస్తూ కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోవడానికి ప్రయత్నాలు చేసినుండే. ఈ విషయం తెలుసుకున్నటువంటి చంద్రబాబు ఏం చేసిందంటే అప్పటికే పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతులకి వచ్చేసినాయి ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత. సో అప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్న వ్యవహారం కాబట్టి హరికృష్ణకు, అంటే పార్టీలో ఈయన కూడా గ్రూప్ రాజకీయాలు చేసి ఈయన కూడా చీల్చే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్న కోణంలో ఏం చేశారు, హరికృష్ణను బహిష్కరించాడు పార్టీ నుంచి. ఇక ఆ తర్వాత అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించిన హరికృష్ణ సక్సెస్ కాలేకపోయారు. అన్నా తెలుగుదేశం, టీడీపీ ఆల్రెడీ ఏమో ఎన్టీఆర్ స్థాపించుడు, అన్నా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మరణించిన తర్వాత అన్నా తెలుగుదేశం పార్టీ ఈయన స్థాపించింది, కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మళ్ళీ హరికృష్ణని తీసుకొని మళ్ళీ టీడీపీలోనే విలీనం చేసాడు వాళ్ళు మంచిగా అయిన తర్వాత. ఇది వ్యవహారం. ఇక రాజ్ ఠాక్రే శివసేన పార్టీ, మహారాష్ట్రలో ఏదైతే బాల్ ఠాక్రే స్థాపించినటువంటి శివసేన పార్టీ నుంచి ఆయన సోదరుడి కుమారుడు రాజ్ ఠాక్రే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఆయన సోదరుడి కుమారుడు ఆయన కూడా రాజ్ ఠాక్రే కూడా సస్పెన్షన్ వేటుకు గురయ్యింది. ఇక బాల్ ఠాక్రే తమ్ముడు శ్రీకాంత్ ఠాక్రే కుమారుడు అయినటువంటి రాజ్ ఠాక్రే మొదట్లో బాల్ ఠాక్రేతో కలిసి మరాఠా గడ్డపై రాజకీయ వ్యవహారాలను ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడు, చాలా బాగా చూసుకునేవాడు కూడా. కానీ ఒకానొక సమయంలో బాల్ ఠాక్రే వారసుడు ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా కాకుండా రాజ్ ఠాక్రేనే అనే ప్రచారం కూడా జరిగింది. అంటే ఈయన ఎవరైతే పార్టీ స్థాపించిండో ఆయనకు ఓ కొడుకున్నాడు, ఆ కొడుకు ఆయన గురించి మర్చిపోయింది లోకం అంతా, మర్చిపోయి రాజ్ ఠాక్రేనే ఆయన కొడుకు అన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే ఎంట్రీతో రాజ్ ఠాక్రేకు దారులు మూసుకుపోయినాయి అని చెప్పి, ఎప్పుడైతే ఒరిజినల్ వ్యక్తి యొక్క కొడుకు వచ్చిండో ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడైతే వచ్చిండో ఉద్ధవ్ ఠాక్రే రాగానే రాజ్ ఠాక్రే పని అయిపోయింది పార్టీలో. సో అప్పుడు కలహాలు మొదలైనవి మళ్ళా. అయితే ఉద్ధవ్ ఠాక్రే ఎంట్రీతో రాజ్ ఠాక్రే దారులు పూర్తిగా మూసిపోయినాయి. ఈ క్రమంలోనే రాజ్ ఠాక్రే ఇక పార్టీ పైనే అసమ్మతి గలం విప్పడంతో ఆయనను పార్టీ నుంచి బాల్ ఠాక్రే బయటికి పంపించాడు. అంతే కదా, కొడుకు వచ్చిండు. ఇప్పుడు సేమ్
కేటీఆర్ది హరీష్ రావుది ఉన్న వ్యవహారమే అనమాట పార్టీలో. ఈ పార్టీలో కూడా అదే వ్యవహారం జరిగింది. ఎందుకంటే తన సొంత కొడుకు వచ్చినప్పుడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత తమ్ముని కొడుకు సోదరుని కొడుకు ఏమైంది, ఆయన స్టార్ట్ చేసిండు రాజకీయాలు గ్రూప్లో, అందులో పార్టీలోనే గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసిండు, అసమ్మతి తెలిపిండు. ఇక విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడేసరికల్లా ఇది పార్టీ క్రమశిక్షణ చర్యల కింద అతన్ని ఆ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ఆ తర్వాత రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేవా సమితి పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించాడు. అయితే ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కనిపించడం కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అనమాట. సో ఇలాంటి సినారియోలు ఒకవేళ పార్టీ నుంచి విడిపోయి ఈయన ఏం చేసిండు, పార్టీ పెట్టిండు అన్నట్టు ఇట్లా. ఇక శివపాల్ యాదవ్ సమాజ్వాద్ పార్టీ ఉత్తరప్రదేశ్లో కొన్నేళ్ల పాటు పరిపాలించినటువంటి సమాజ్వాదీ పార్టీలోను కుటుంబ పోరు కొనసాగింది. పార్టీ నిర్ణయాలను ధిక్కరించడంతో పాటు వ్యతిరేకంగా వైఖరి అనుసరించడంతో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్ను ఎస్పీ నుంచి సస్పెండ్ చేసిండు. ఇట్లా వాళ్ళ సొంతం తమ్ముడినే ఇట్లా సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఆయన చేసే కార్యాచరణల కారణంగా. ఇక ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ ఆయన సతీమణి డింపుల్ యాదవ్లో లోక్సభ ఎంపీలుగా కొనసాగుతూ ఉన్నారు వీళ్ళు. ఇక తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ ఈయన ఆర్జేడీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక బీహార్లోని రాష్ట్రీయ జనతాదళ్ ఏదైతే జనతాదళ్ ఉందో ఆర్జేడీ పార్టీ, ఆ పార్టీలో అధికారం కోసం పార్టీలో ఆయన కూడా గలం విప్పిండు, పోరు చేసిండు. ఇక కాబట్టి ఆర్జేడీ పార్టీ నుంచి తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను కూడా ఆ పార్టీ అధినేత బీహార్ మాజీ సీఎం కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బహిష్కరించిండు. ఇట్లా బహిష్కరణలకు రకరకాలుగా గురైపోయారు. ఇక పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ పైన ఈ వేటు వేయాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా విషయాలు ఇట్లా. అంటే ఎవరైతే తమ పార్టీలోనే ఉండి తమ బిడ్డలైనా సరే, తమ కొడుకులైనా సరే, తమ తమ్ముళ్ళైనా సరే, తమ తమ్ముళ్ళ కొడుకులైనా సరే, ఓవరాల్గా ఎవరైనా కూడా పార్టీలో ఉండి కొన్ని చేయకూడని పనులు ఏవైతే చేస్తారో, పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఎవరైతే చేపడుతూ ఉంటారో వాళ్ళపైన ఇలాంటి సినారియోలు, అంటే ఇలాంటి సిచ్యువేషన్లు, ఇలాంటి సస్పెన్షన్ వేటులు చాలా జరిగాయి. సో ఇవే ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం చెప్పుకునే ఇవన్నీ మనకు ప్రధానంగా ఇవే ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి టైంలో సేమ్ ఇక తెలంగాణలో కూడా ఇదే సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తెలంగాణలో కూడా ఇదే అనమాట. ఇప్పుడు ఈ వ్యవహారమే కొనసాగుతుంది కల్వకుంట్ల వారి కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీలో. ఇక జరుగుతున్న సినారియో ఏందయ్యా అంటే, కవిత ముఖ్యంగా ఆమె కొంతమందిని టార్గెట్ చేసింది, హరీష్ రావును టార్గెట్ చేసింది. ప్రధానంగా ఆమె టార్గెట్ చేసిన వ్యక్తుల్లా హరీష్ రావు, కేటీఆర్. వాస్తవానికి మొన్న చెప్పిన మాటలు కేవలం కాళేశ్వరం వ్యవహారంలో అవినీతి జరిగింది అన్న అంశంలో హరీష్ రావు, సంతోష్ రావుల పేరు చెప్పింది. కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ రావుల మీద ఆమెకు ఎక్కువ ఫోకస్ ఉంటుండే. ఎందుకంటే పార్టీలో ఈమె యొక్క క్రియాశీలతను ఎవరు గుర్తించేవారు కాదు. ఈమె యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉంటుందో తగ్గించడం కానీ, ఆమెను ఉద్దేశపూర్వకంగానే బ్యాక్ సైడ్ నెట్టడం కానీ అనేది జరుగుతూ వస్తుంది. ఈమెకు కూడా తండ్రి ఒకటైతే వీళ్ళ బిడ్డల ఆలోచనలు ఇంకొకటి ఉంటాయి. తండ్రికి నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో, నేనే లీడర్ ఉండాలి అంటే, ఎంతోమంది ఆ ఉద్యమ టైంలో ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా, ఎంతోమంది మేధావులు, ప్రొఫెసర్లు వాళ్ళందరూ ఉన్నా కూడా ఆ టైంలో అందరినీ కూడా మేనేజ్ చేసి ఆయన లీడర్ అయ్యిండు. అందరినీ మేనేజ్ చేసి, అంటే మంచిగా చెప్పో చెడ్డగా చెప్పో ఏదో రకంగా ఆయన మేనేజ్ చేసి లీడర్ అయ్యి తెలంగాణ సాధించిన వ్యక్తిగా మారిపోయి తెలంగాణకే ఈరోజు 2 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తిగా నిలిచిపోయాడు. మరి అలాంటి వ్యక్తి కడుపులో పుట్టినటువంటి వీళ్ళిద్దరు కూడా అవే లక్షణాలు ఉంటాయి. ఇద్దరు సరిసమాన లక్షణాలు ఉన్నాయి. సో నేనే లీడర్ కావాలంటే నేనే లీడర్ కావాలి, నేనే ముఖ్యమంత్రి కావాలంటే నెక్స్ట్ అంటే నేనే ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశాలు ఇంటర్నల్గా పెట్టుకున్నారు వీళ్ళిద్దరు కూడా, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు. ఈ ఇంటర్నల్గా పెట్టుకున్నప్పుడు ఇక్కడ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు కదా. తన తండ్రి ఎప్పుడు పార్టీ మొదలు పెట్టిండో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీలోనే పడి, పార్టీతోనే కంటిన్యూ అయిపోయి తన తండ్రికి సపోర్టింగ్గా నిలబడినటువంటి ఇంకో వ్యక్తి ఉంటున్నాడు, హరీష్ రావు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని బ్లేమ్ చేసి సైడ్ చేస్తే నెక్స్ట్ నాకేమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా అన్న అంశం కూడా ఒకటే అయి ఉండొచ్చు. ఈ రకంగా కూడా ఈ యొక్క పార్టీలో, అంటే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును, కేటీఆర్ను బ్లేమ్ చేస్తే నాకు పార్టీలో ఏమన్నా ప్లస్ అవుతుందా, కేసీఆర్ కూతురుగా ఒక ఒక మహిళా వ్యక్తిగా ఖచ్చితంగా నాకు ఏమైనా ప్లస్ అవుతుందా ఈ రకంగా అన్న కోణంలో ఆమె ఖచ్చితంగా వీళ్ళు కూడా ఈమెను తగ్గిస్తూ వస్తున్నారు. ఈమె పార్టిసిపేషన్స్ అవన్నీ కూడా ఈమె పైన ఉండే పార్టీలో ఈమె పైన ఉండే ఫోకస్ ఏదైతే ఉంటుందో పార్టీ వ్యాప్తంగా కూడా ఈమెను తగ్గించి
మాట్లాడడం కూడా అంటే ఈమె కార్యాచరణలు కూడా అదే విధంగా తిప్పికొట్టే విధంగానే ఈమె కూడా పార్టీలో ఇలాంటి చర్యలు చేస్తూ వచ్చింది కాబట్టి ఈమె కూడా సస్పెన్షన్ వేటుకు గురైంది. సో ఈమె నెక్స్ట్ కొత్త పార్టీ పెట్టబోతుంది. మరి ఈమె కూడా వీళ్ళలాగా అంటే కొంతమంది సక్సెస్ అయ్యారు కొత్త పార్టీలు పెట్టి, కొంతమంది ప్రతిపక్ష పార్టీలలో జాయిన్ అయ్యి కొంతమంది ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు. కానీ కొత్త పార్టీలు పెట్టిన వాళ్ళు మాత్రం అందరూ సక్సెస్ కాలేరు. అందరూ ఆల్మోస్ట్ కొంతమంది విలీనం చేసుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప, విలీనం చేసుకున్న వాళ్ళు విఫలమైన వాళ్ళు ఉన్నారు తప్ప ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయిన దాఖలాలు అయితే లేవు. సో ఇక్కడ పరిస్థితి ఇదనమాట. ఇంకా మన ఇది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో తీసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా విడిపోయి వచ్చేసి అదే వైఎస్ఆర్సీపీ పార్టీ తెలంగాణ పార్టీగా ఇక్కడ గలం విప్పుతుంది అక్కడ షర్మిలక. కాబట్టి ఇట్లా అంటే ఆమె కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద సక్సెస్ అయితే లేదు కాబట్టి ఏం చేసింది, కాంగ్రెస్లో కలిసిపోయింది. ఇప్పుడు పరిస్థితి అంటే ఎక్కడ కూడా సక్సెస్ అయితే ఖచ్చితంగా లేదు. అంటే అదే పార్టీ నుంచి వీళ్ళు విడిపోయి వాళ్ళ యొక్క వారసులు విడిపోయి కొత్త పార్టీలు స్థాపిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు మాత్రం ఇలా దారుణంగానే ఉన్నాయి. మరి కవిత విషయంలో ఏం జరగబోతుంది? కవిత కొత్త పార్టీ పెడుతుందా, లేకపోతే అందరూ గుసగుసలాడుకుంటున్నట్టు కవిత కాంగ్రెస్లోకి జంప్ అవుతుందా? ఎందుకంటే ఈ సినారియోని అంతా క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి అని కూడా కొంతమంది అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి అండతోనే కవిత ఈ విధంగా బిహేవ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి కవితకు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తును గొప్పగా చూపిస్తా, అసలు నీ ఫ్యామిలీలో ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉంటే నీకు రాజకీయ మనుగడ ఉండదు అన్న పాయింట్ని ఈమె దగ్గర బాగా మాట్లాడి కన్విన్సింగ్గా చేసి ఈమెకు రాజకీయంగా ఈ విధంగా ఆశ చూపించి ఈ విధమైనటువంటి వాతావరణాన్ని పార్టీలో చిచ్చు రేపే వాతావరణాన్ని ఏర్పాటు చేసింది అనేది మరికొందరి వాదన. సో ఏది ఏమైనప్పటికీ కూడా కవిత వ్యవహారంలో మాత్రం 100% ఖచ్చితంగా ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కొత్త పార్టీ పెట్టడం అయితే ఖాయం. మరి ఖచ్చితంగా కొత్త పార్టీ నిజంగానే పెడుతుందా, లేకపోతే వేరే పార్టీలో ఇలా బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీలలో కలిసిపోయి ఆమె కేంద్ర మంత్రిగా ఏమైనా ఆశలుంటే ఆ విధమైనటువంటి ఆశలుంటే అండ్ల చేరిపోతుంది. లేదు ఖచ్చితంగా నేను ధీటుగా నిలబడతా బీఆర్ఎస్కు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈమె సొంత పార్టీ పెడుతుంది. సొంత పార్టీ పెట్టినప్పటికీ సొంతంగా గెలవలేదు కాబట్టి అలియన్స్ అవుతుంది, అంటే పార్టీలతో కుమ్మక్కయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరికొందరు మేధావులు అంటారు. అయితే ఈ అంశం పైన కవిత కొత్త పార్టీ వ్యవహారం పైన, కవిత రాజకీయ ఈ దుమారం పైన, ఈమె సస్పెన్షన్ వేటు పైన తెలంగాణ రాజకీయాలు టోటల్గా మారిపోనున్నాయా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.